చిన్నప్పుడు మీరు మీ మీ తమ్ముడితోనో, మీ అన్నయ్యతోనో, లేకపోతే మీ అక్కతోనో, మీ చెల్లితోనో మీరు గొడవపడే ఉంటారు. అది సాధారణంగా ప్రతి కుటుంబంలోనూ జరిగేటువంటిదే. అయితే అదే గొడవ, అదే కలహము, అదే భేదాలు ఇప్పటికీ కూడా మీ కుటుంబంలో జరుగుతున్నాయా? మీ అన్నదమ్ముల మధ్యలో, మీ సహోదరుల మధ్యలో, మీ కుటుంబాల్లో జరుగుతున్నాయా? అయితే మీలో ప్రేమ లేదనే విషయాన్ని అవి వెలుపరుస్తున్నాయి. సహోదరుల ఐక్యత కలిగి ఉంటే ఎంత మేలు, ఎంత మనోహరము. మనమందరం కూడా దేవుడు మన పట్ల చూపిన ప్రేమను దేవుని యొక్క ప్రేమను మనం కనుపరుస్తూ దేవుని యొక్క రాజ్యాన్ని మనం ప్రతిబింబించే విధంగా మనం ఉండాలి. యాజకుడైనటువంటి అహరోనును అభిషేకించినటువంటి తైలముతో దావీదు ఈ యొక్క ఐక్యతను పోల్చాడు. అది ఎంత ప్రత్యేకమైనటువంటిది, ఎంత పవిత్రమైనటువంటిది, ఎంత పరిమళ సువాసన కలిగినటువంటిది. అది ఆ నూనె పూర్తిగా దేవునికి అంకితమైనటువంటి స్థితిని సూచించేటువంటి నూనె. ఈరోజున అటువంటి స్థితి మనం కలిగి ఉండాలి. అది ఎంతో ప్రత్యేకమైనటువంటిదని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆశీర్వాదమును, శాశ్వత జీవమును అక్కడ ఉంచాడు దేవుడు. సహోదరులు ఐక్యత కలిగి ఎక్కడైతే నివసిస్తున్నారో అక్కడ ఆశీర్వాదం ఉంటుంది. ఎక్కడైతే కుటుంబము ఐక్యత కలిగి ఉంటుందో అక్కడ ఆశీర్వాదం ఉంటుంది. ఎక్కడైతే సంఘము ఐక్యత కలిగి ఉంటుందో అక్కడ ఆశీర్వాదము, శాశ్వత జీవనం ఉంటుంది. ఎక్కడైతే ఆ యొక్క సహవాసంలో ఈ యొక్క ఐక్యత ఉంటుందో అక్కడ ఆశీర్వాదమును, శాశ్వత జీవనం ఉంటుంది. ఎక్కడైతే సమాజంలో ఐక్యత, ఈ ప్రేమ ఉంటాయో దేవుడు ఖచ్చితంగా అక్కడ ఆశీర్వాదం ఉండవలనని దేవుని యొక్క లేఖనాలు చెప్తున్నాయి. శాశ్వత జీవనం అక్కడ ఉండవలనని దేవుని యొక్క లేఖనాలు చెప్తున్నాయి. మనమందరం కూడా దేవుడు మన పట్ల చూపిన ప్రేమను మనం ప్రతిబింబించే విధంగా మనం ఉందాం. ఏదైతే దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడో ఆ ఆశీర్వాదము, దేవుడు ఏదైతే ఐక్యతగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడో, అక్కడ ఆశీర్వాదం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడో, శాశ్వత జీవనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడో, అది మన గృహాల్లో, మన కుటుంబంలో, మన సంఘంలో, మన సమాజంలో ఉండాలంటే మనమందరం కూడా ఐక్యత, ఈ యొక్క ప్రేమ మనం కలిగి ఉండాలి. దేవుని యొక్క ప్రేమ ప్రతిబింబించే విధంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ ఆశీర్వాదకరంగా ఉండాలంటే మనమందరం కూడా సహోదర ప్రేమ కలిగి ఉండాలి. సహోదరుల ఐక్యత కలిగి ఉన్నట ఎంత మేలు, ఎంత మనోహరం.